నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పేరుకే నగరపాలక సంస్థ అయిన మౌలిక వసతుల కల్పనలో చూస్తే చిన్న చిన్న పట్టణాలు నయమనిపిస్తున్నాయి. ఒంగోలు నగరవాసులను భారీ వర్షం ఊరటనిచ్చింది. 2 నెలల పాటు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరైన నగర ప్రజలు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో సేద తీరారు. ఒక మాదిరి వర్షం పడితే ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. పాదచారులు సైతం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు నగరంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిలిచిపోయాయి. కర్నూలు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్, సిఎంఆర్ షాపింగ్ మాల్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో మోకాటి లోతులో రోడ్లపై నీరు ప్రవహించింది. ట్రంక్ రోడ్, మార్కెట్ సెంటర్, గాంధీ రోడ్ ప్రాంతాల్లో వర్షపు నీటితో కాలువలు పొంగి పొర్లుతున్నాయి. బాపూజీ కాంప్లెక్స్ పక్కన ఎదుట ఉన్న దుకాణాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. పాదచారులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. పోలింగ్ రోజున ఉదయం 6 గంటల నుంచే బారులు తీరి 3-4 గంటల పాటు క్యూలో నిలబడి మరీ ఈసారి పట్టణ ప్రాంత ప్రజలు ఓట్లు వేశారు. ప్రకాశం జిల్లాలో నలుమూలలా స్ఫూర్తి ఫరిడి వెళ్ళింది. ప్రజాస్వామ్యంలో తామే నిర్ణేతలమని చాటి చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిల్చొని ఓటును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. కొన్ని చోట్ల రాత్రి పొద్దుపోయే వరకు ఓపికగా వేచి ఉండి తమ హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాష్ట్రంలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యేలా చైతన్యాన్ని చాటారు. రాష్ట్రంలోనే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ 90.91% నమోదైంది. ఆ నియోజకవర్గంలో మొత్తం 2,26,370 మంది ఓటర్లు ఉండగా 2,05,792 మంది తమ హక్కు వినియోగించుకున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 16,07,832 మందికి గాను 13,99,707 మంది ఓటు వేశారు. పార్లమెంటు పరిధిలో 87.06% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనూ ఒంగోలు పార్లమెంటులోనే అత్యధిక శాతం నమోదైంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09% నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగినట్లు భావిస్తున్నారు. నగర పరిధిలోని త్రోవగుంట వద్ద మహేంద్ర షోరూంలో మహేంద్ర XUV 3XO నూతన వాహనాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల్ ఆవిష్కరించారు. ముందుగా అతిథిగా హాజరైన ఆర్ సుశీలను మహేంద్ర షోరూం నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. మార్కెట్లోకి నూతన హంగులతో మహేంద్ర XUV 3XO కారు రావడం శుభపరిణామమని అన్నారు. ఈ సందర్భంగా CEO కె యశ్వంత్ మాట్లాడుతూ మంచి ఫిట్నెస్ సౌకర్యాలతో రూపుదిద్దుకున్న XUV 3XO కారు అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం ఉందని అన్నారు. అనుకూలమైన ధరలకు కారు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. కొనుగోలుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కె మణిచంద్ర, సేల్స్ మేనేజర్ పి శేషుబాబు, బి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహేంద్ర షోరూంలో ఈరోజు కొత్త వెహికల్ లాంచింగ్ జరగడం జరిగింది. వెహికల్ XUV 3XO వెహికల్ మోడల్ లోపలంతా బాడీ అంతా కూడా చాలా బాగుంది. వెహికల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. వెహికల్ కలర్ ప్రజెంట్ బ్లూ కలర్ ఉంది. సో నైస్ కలర్, చక్కగా ఉంది. ఈ మహేంద్రాలో ఈ XUVలో వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా మంచి రేటింగ్తో ఉన్నవి. సో సేఫ్టీ రేటింగ్స్ ఉన్నాయి, ప్లస్ ప్రైస్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అందరూ కూడా సౌకర్యంగా ఉండటకు వెహికల్ చాలా కంఫర్ట్గా ఉంది. సో మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అనగా May 15న మేము మహేంద్ర XUV 3XO అని గ్రాండ్గా లాంచ్ చేస్తున్నాము. ఈరోజు ఉదయమే 10 గంటలకి బుకింగ్స్ స్టార్ట్ అయి ఉన్నాయి. స్టార్ట్ అయిన జస్ట్ 60 మినిట్స్లోనే పాన్ ఇండియా లెవెల్లో 50,000 బుకింగ్స్ వచ్చున్నాయి. సో ఆ లెవెల్ ఆఫ్ వెహికల్లో ఉంది అనమాట.
సో ఈ వెహికల్ స్టార్టింగ్ ఫ్రమ్ 7.49 నుంచి అవైలబిలిటీ ఉంటుంది. ద సేఫియెస్ట్ వెహికల్. అపార్ట్ ఫ్రమ్ ద సేఫ్టీ, టెక్నాలజీ కూడా వెహికల్లో చాలా బాగుంది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ స్కై రూఫ్ కానీ, అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ కానీ, సో ఎన్నో రకాల ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. టెస్టెడ్ వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో మీరు టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ని డ్రైవ్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకొని వెహికల్ ఒక మారుమూల మండలంలోని ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు అనతి కాలంలోనే నూతన పాఠ్య పుస్తకాల రచనలో భాగస్వామ్యం అయ్యారు. వర్క్ బుక్స్, టీచర్స్ హ్యాండ్ బుక్స్లో కూడా పాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న CBSE ఫిజికల్ సైన్స్ అనువాదంలో కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి హై పెర్ఫార్మెన్స్ విభాగంలో ఆ ఉపాధ్యాయురాలి పేరును జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించింది. పాఠ్య పుస్తకాల రచనలో, పాఠ్యాంశాల బోధనలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న ఉపాధ్యాయురాలపై ప్రత్యేక కథనం. ఇది ఫ్రూట్స్ ఈ మ్యాగజైన్ అని పిల్లల పత్రిక అండి. దీన్ని నాతో పాటు ఒక 40 మంది టీచర్లను కలిసి ఈ పత్రికను రన్ చేస్తున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే మేము నెలవారీగా ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ పిల్లలతో ప్రాక్టీస్ చేయించి వాళ్ళ వీడియోస్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తూ వస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ మీద నొక్కినప్పుడు ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. పిల్లలు చేసిన యాక్టివిటీస్ అన్ని ఇలా ఏ టీచర్ వాళ్ళ క్లాస్కి సంబంధించిన వీడియోస్ తీసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు టెక్స్ట్ ఇలా ప్రింట్ చేసి మేము పిక్చర్కి వీడియోని లింకప్ చేస్తాం అన్నమాట. హైపర్ లింక్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ బుక్స్ అలాగే మేము ఫ్రూట్స్ బ్లాగ్ అని ఒక బ్లాగ్ రన్ చేస్తున్నాము. ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా ఆ బ్లాగ్లో. ఆమె పేరు సుధారాణి. ప్రస్తుతం తర్లుపాడు మండలం ఫతేపురం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. 2010 నవంబర్ 6న ఉపాధ్యాయ రంగంలో అడుగుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశాల బోధనకు సంబంధించిన శిక్షణలో సుధారాణిని ఎంపిక చేశారు. నా పేరు కె సుధారాణి. నేను తర్లుపాడు మండలం MPPS ఫతేపురంలో SGTగా పనిచేస్తున్నాను. నేను 2010 నవంబర్ 6లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను. ఇప్పటికీ 13 సంవత్సరాల అనుభవంతో నేను టీచర్గా కొనసాగుతూ ఉన్నాను. నేను 2018లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి టీచర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన టీచర్స్ అందరితోటి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పుడున్న మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ నుంచి పిల్లలకి అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది అప్పుడే టీచర్లలో కొద్దిగా అవగాహన కలుగుతున్న సమయం అన్నమాట. అలాంటి టైంలో మేము ఆ ఇంగ్లీష్ లెసన్స్ని పిల్లలకి నచ్చే విధంగా ఎలాగ యాక్టివిటీస్ తోటి తీసుకెళ్ళాలని టీచర్స్తో చర్చించి పిల్లల్లో ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ గాలా ఫెస్ట్ అనేది 2019 ఫిబ్రవరి 8వ తారీఖు డివిజన్ లెవెల్లో చేశాము. ఈ ప్రోగ్రాంలో వచ్చిన స్పందన ద్వారా SCRT వాళ్ళు నన్ను అప్పుడు ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్ అని అంటే కొత్తగా జాయిన్ అయ్యే టీచర్స్ కోసం ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట. దానికి నన్ను SCRTకి ఆహ్వానించారు. అక్కడ ఆ మాడ్యూల్ రాస్తున్నప్పుడు వాళ్ళు మా అనుభవాలని షేర్ చేసుకోమన్నప్పుడు మేము చెప్పిన వాటి ద్వారా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను 2019లో జరిగే నూతన పాఠ్యపుస్తకాల రచనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి నన్ను SCRT వారు ఆహ్వానించారు. 1, 2, 3 తరగతులకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ రైటింగ్ అలాగే వర్క్ బుక్స్లో టీచర్ హ్యాండ్ బుక్స్ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత మనకి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫౌండేషన్ లెర్నింగ్ మీద కూడా అంటే అంగన్వాడీ స్కూల్స్కి కూడా పుస్తకాలు రాయించాలని ప్రారంభించారనమాట. దానికి కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా మేమందరం ఆన్లైన్లో అలాగే అవసరమైనప్పుడు SCRTకి వెళ్ళి అక్కడ మా సేవలు అందించి ఆ పుస్తకాల రచనలో కూడా మేము పాల్గొన్నాం. నా మొదటి బుక్ బ్లాజమ్స్ 1 అండి. నేను ఎక్కువగా చిన్నపిల్లల దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఆ టైంలో కనుక బేస్ కరెక్ట్గా పడితే వాళ్ళకి ఒక టీచర్ చెప్పినా చెప్పగలిగిపోయినా సెల్ఫ్ లెర్నింగ్ అనేది అలవాటు అవుతుంది. 1, 2, 3 తరగతులు అనేవి పిల్లల ఎడ్యుకేషన్ పీరియడ్లో చాలా క్రూషియల్ రోల్ అన్నమాట. అందుకే NEP వారు కూడా మనకి FLN అని 3 నుంచి 8 సంవత్సరాల విద్యకే
అధిక ప్రాధాన్యత ఇచ్చి చాలా నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా నిష్టా 3.0, 1.0 అలాగే 4.0 ఈ 3 వెర్షన్స్కి కూడా నేను టీచర్స్కి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నిష్టా మాడ్యూల్స్ ట్రాన్స్లేషన్లో కూడా నేను పాల్గొన్నాను. మార్కాపురం డివిజన్ పరిధిలోని 10 మండలాల ఉపాధ్యాయులతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు బోధించే విషయమై సుధారాణి చేసిన సూచనలు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియం బోధనలో సుధారాణి పాటించిన విధానం అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆకట్టుకున్నాయి. సుధారాణి పెర్ఫార్మెన్స్ గుర్తించిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్కు ఎంపిక చేసింది. నాకు బాగా అప్రిషియేషన్ వచ్చింది. ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ బుక్స్కి, వర్క్ బుక్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. ఎందుకంటే మేము ఇవి ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ కూడా మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్సే చెప్తూ ఉంటారు. అంటే ఒక టీచర్ 2-3 తరగతులకి చెప్పాల్సి వస్తుందన్నమాట. ఈ వర్క్ బుక్స్ ఏంటంటే టీచర్ ఒకసారి ఇది ఇలా చెయ్యండి అనగానే పిల్లలు దాన్ని ఓన్గా చేసుకోగలిగే విధంగా సరళంగా రూపొందించడం జరిగిందనమాట. ఒక్కొక్క దానికి కూడా రీఇన్ఫోర్స్మెంట్ అంటే నేర్చుకున్న దాన్ని పదే పదే రిపిటేషన్ యాక్టివిటీస్ ద్వారా దాన్ని రీఇన్ఫోర్స్ చేయడంతో పిల్లల జ్ఞాపక శక్తి కానీ ఐడెంటిఫికేషన్ స్కిల్స్ కానీ ఈ బుక్స్ ద్వారా పెరిగాయని మాకు టీచర్స్ నుంచి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అలాగే ప్రీ ప్రైమరీ, 8th క్లాస్ కూడా నేను సిబిఎస్ఈ ట్రాన్స్లేషన్ వర్క్లో 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి వర్క్ చేస్తున్నాను. అలాగే వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులుగా కొత్తగా ఎంపికైన వారికి మాడ్యూల్ రాసే సమయంలో తమ అనుభవాలను షేర్ చేసిన విధానం సుధారానికి ఎంతగానో దోహదపడింది. 1-3వ తరగతులకు సంబంధించిన వర్క్ బుక్స్ విషయంలో సుధారాణి అనేక ప్రశంసలు అందుకున్నారు. ఆ తరగతుల పిల్లల్లో ఒత్తిడి తగ్గి లెర్నింగ్ సామర్థ్యం పెంచేలా పాఠ్యాంశాలు ఉన్నాయి. నాటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చలవీరభద్రుడు అప్పటి అకాడమిక్ క్యాలెండర్లో ఒక చిన్న బాక్స్ ఐటెం కింద తన ఫోటో వివరాలు ప్రస్తావించి అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని సుధారాణి చెప్పారు. అంతేకాకుండా తాను రూపకల్పన చేసిన లిటిల్ టీచర్స్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సుధారాణి గుర్తు చేశారు. ప్రస్తుతం ఇదైతే చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో మనల్ని గుర్తించి మన సేవల్ని గుర్తించి ఇలాగా ఒక పై అధికారి అభినందించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయాలన్నమాట. వాళ్ళకున్న సమయంలో మాలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేయడము, అలాగే ఆఫీస్కి పిలిచి మమ్మల్ని మాట్లాడి మేము చేసే వర్క్స్ అన్నీ వివరంగా తెలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. కోవిడ్ టైంలో మేము అంటే మొబైల్ ఫోన్ ఉన్న టీచర్స్కేమో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చాము. మొబైల్ ఫోన్స్ లేని వాళ్ళకి లిటిల్ టీచర్స్ అని మెటీరియల్ సప్లై చేస్తూ నేను 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవి వీరభద్రుడి గారికి ఎస్సీఆర్టీ స్టాఫ్ ద్వారా తెలిసి దాన్ని అప్రిషియేట్ చేస్తూ మా కోసం అకాడమిక్ క్యాలెండర్లో చిన్న బాక్స్ ఐటమ్ లాగా ఆయన ప్రశంసలు దానిలో ప్రింట్ చేయడం కూడా జరిగింది. అలాగే లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్ని స్టేట్ అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయమని ఆయన సర్క్యులర్ కూడా దాన్ని మోడల్గా తీసుకొని ఆ సర్క్యులర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్ తన దృష్టి పిహెచ్డి చేయడంపై ఉందని, అది పూర్తయిన వెంటనే ప్రత్యేక బోధనలో పాఠ్యాంశాలపై రూపకల్పన చేయనున్నట్లు సుధారాణి చెప్పారు. పిల్లలు తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినడం పాత పద్ధతిని, ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకుంటేనే వారికి ఎక్కువ కాలం గుర్తుంటాయని ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. విద్యారంగంలో వినూత్న ఆలోచనలకు, శాస్త్రీయ పరిశోధనలకు జిల్లా విద్యాశాఖ అధికారులు తనకు అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతగానో ఉందని సుధారాణి చెప్పారు. ప్రస్తుతం పిహెచ్డి చేయడానికి సిద్ధమవుతున్నానండి. అలాగే నేను పిల్లలకి ఇంకా అంటే మామూలుగా క్లాస్లో కూర్చొని వినడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు పిల్లలు ఆడతా పాడతా నేర్చుకుంటేనే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఆ చదువు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఎక్కువ గేమ్ బేస్డ్ యాక్టివిటీస్ ఇలాంటివి నా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఒంగోలులోని రూట్ సెట్ సంస్థలో ఈ నెల 22వ తేదీ నుంచి పురుషులకు ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు శిక్షణకు 19 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులని అన్నారు. రేషన్ కార్డ్,
ఆధార్ కార్డు కలిగి ఉండాలని అన్నారు. శిక్షణ కాలంలో శిక్షణతో పాటు వసతి భోజన సౌకర్యాలు ఉచితంగా కల్పించబడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు పేర్లు నమోదు కోసం ఫోన్ నెంబర్ 9492583484ను సంప్రదించాలని కోరారు. గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఈ పేరులో ఉన్నట్టుగానే మనకి ఇక్కడ స్వయం ఉపాధికి సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణలు ఇవ్వబడుతుంది. ఇది మనం SDME ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నడుచున్నటువంటి సంస్థ. 1982 నుంచి వేటపాలెంలో ఉంది. 2014 నుంచి మనకి ఒంగోలు, భాగ్యనగర్, 4th లైన్, 11th క్రాస్ మన TTDC కాంపౌండ్లో సొంత బిల్డింగ్లో ఈ సంస్థ అనేది నడుస్తుంది. ఇక్కడ 345 రోజులు మీకు ఏదో ఒక ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగా రేపు మే 22 నుంచి 2 ప్రోగ్రామ్స్. అందులో హౌస్ వైరింగ్ ఒకటి, రెండోది ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. ఈ 2 ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లోనే. ఇందులో హౌస్ వైరింగ్లో మీకు గోడౌన్ వైరింగ్ కానీ, హాస్పిటల్కి సంబంధించిన వైరింగ్ కానీ, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ వీటికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. అదే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఫొటోస్, కెమెరా, స్టిల్ కెమెరా, అదొకటి, వీడియోస్ తీయటం కానీ, ఎడిటింగ్ ఒకటి, మిక్సింగ్ ఒకటి, దీనికి సంబంధించిన ఫోటోషాప్, వాటన్నిటిలో కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్, ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద ఆధారపడి ఉంటుంది మనంతా ట్రైనింగ్ అంతా, స్కిల్ ట్రైనింగ్ అంతా. ఎందుకంటే అది మనం ప్రాక్టీస్ చేస్తేనే ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి ట్రైనింగ్స్ మన ఇన్స్టిట్యూట్లో ఇచ్చేవన్నీ క్వాలిటీ ట్రైనింగ్స్ ఉంటాయి. క్వాలిటీ ట్రైనింగ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఇది కెనరా బ్యాంక్ వాళ్ళు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి క్వాలిటీ మెయింటైన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి శిక్షణలన్నీ కూడా ఫ్రీ ట్రైనింగ్. ఫ్రీ అంటే మెయిన్ ఫ్రీ ఉన్నంత మాత్రాన క్వాలిటీ తగ్గకూడదు, క్వాలిటీ ట్రైనింగ్ ఉంటుంది. అంతోపాటు మనకి ఇక్కడ ఉండటానికి అన్ని రెసిడెన్షియల్ ట్రైనింగ్ కాబట్టి, రెసిడెన్షియల్ ట్రైనింగ్ అంటే మీకు తెలిసిందే, ఇక్కడే ఉండాలి. ఇక్కడే 30 రోజులు ట్రైనింగ్, హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ. మే 22 నుంచి, అలానే మే 23 నుంచి సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్. ప్రతి ఒక్క ట్రైనింగ్ కోర్స్ కూడా 30 రోజులు ఇక్కడే ఉండి, ఇక్కడ మీకు భోజన వసతి కానీ, హాస్టల్ అకామిడేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. 30 రోజులు ఇక్కడే ఉండి ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద ఫోకస్ చేసి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అర్హులు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యువకులు ఈ 3 కోర్సులకి అర్హులే. 18 ఏళ్ళ నుండి 19 ఏళ్ళు రావాలి. 45 ఏళ్ళ లోపు వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉండి, ఆధార్ రేషన్ కార్డు తీసుకొని ఒక 4 ఫోటోలు తీసుకొని వస్తే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా అంతా ఉచితంగా మీకు అన్ని వసతులు కల్పించబడతాయి. ఉచితంగా వసతులు కల్పించబడతాయి. అట్లా ట్రైనింగ్ కూడా క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మే 22 నుంచి హౌస్ వైరింగ్ మరియు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోర్సులు ఈ 2 స్టార్ట్ అయితే, మే 23 నుంచి సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్. ప్రతి ఒక్క కోర్సు కూడా 30 రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్. ఈ క్వాలిటీ ట్రైనింగ్లు బ్యాంక్ వారు మరియు SDME ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా యువకులు ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాం. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి 4th లైన్, 11th క్రాస్, భాగ్యనగర్, TTDC కాంపౌండ్లో ఉంటుంది. మీరు లేదా ల్యాండ్లైన్ 08592222007 ఈ నెంబర్కి ఫోన్ చేసి, లేదా మనకి నేను మొబైల్ నెంబర్ ఇస్తాను, ఆ మొబైల్ నెంబర్ కూడా పెట్టుకొని కాల్ చేసినా సరే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మొబైల్ నెంబరు ఒకటి రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. 9573363141 9573363141 ఈ నెంబర్కి కానీ, లేదా ఇంకొక నెంబర్ ఉందండి, ఇంకోటి 9492583484 9492583484 ఈ 2 మొబైల్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగనే ల్యాండ్లైన్కి కాల్ చేసినా కానీ మీకు సమాచారం తెలియపరచబడుతుంది. కాబట్టి ఈ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మంగమూరు రోడ్లోని అచలానందాశ్రమంలో నిర్వహిస్తున్నట్లు అచలానందాశ్రమం స్వామీజీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. దీనిలో భాగంగా 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అభిషేకం, పారాయణ, సత్సంగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17వ తేదీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా
17, 18 తేదీల్లో భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అచలానంద ఆశ్రమం స్వామీజీ పరిపూర్ణ సిద్ధానంద తెలిపారు. నిన్న 14వ తేదీ నుండి మొదలై 18వ తేదీ వరకు నిన్న సామూహిక పారాయణ జరిగింది. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ రచించినటువంటి కాళికాంబ సప్తశతి సామూహిక పారాయణ జరుగుతుంది. రేపటి దినం మహాభిషేకం జరుగుతుంది. 17వ తేదీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన. వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సులో ప్రవేశించినటువంటి పరమ పవిత్ర దినం. వారు ఎప్పటికీ తపస్సు చేస్తూ ఉన్నారు. వారే మళ్ళీ వేర భోగ వసంతరాయగా సమాజానికి వస్తారని చెప్పి కాలజ్ఞానంలో చెప్పుకున్నారు. కన్నమలయ పిల్లలు శివ సమాధిలో తపోనిష్టలు నేటికి ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. రేపు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కళ్యాణం ఈ రోడ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన అమ్మలో జరుగుతాయి అచలాదాస ముందు. రేపు 18, 17 అన్నదానం అది వేలాది మంది భోజనాలు. తర్వాత ఈ కార్యక్రమాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రహ్మంగా చెప్పినటువంటి సాధుస్వభావం, స్నేహము, సౌశల్యం, సాధుత్వము, సౌభ్రాతృత్వము, దేశభక్తి, గురుభక్తి, మాతృభక్తి, పితృభక్తి, సమాజతత్వము, సామాజిక స్థితిగతులను అవగాహన చేసుకొని సమాజానికి తోడ్పడటం, ఇవన్నీ చెప్పుకొచ్చి కళ మత సమన్వయాన్ని, సర్వస్వామ్యాన్ని, స్త్రీ స్వామ్యాన్ని, స్త్రీకి సాధికారతను ప్రసాదించిన ఆయనే, స్త్రీకి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించిన ఆయనే, స్త్రీకి ఎన్ని రకాల హక్కులు కల్పించిన ఆయనే. ఆ బ్రహ్మంగారికి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పొందుపరిచారు. ఆ తర్వాత వచ్చేటువంటి రాజకీయవేత్తలంతా వాటిని అందరూ ఆచరిస్తూ ఉన్నారు. ఆ విధంగా అనేక రకాల సంస్కరణ చేసి మనకు ఆదర్శప్రాయుడై వీరబ్రహ్మేంద్రుడై జగద్విరాట్ కర్తయ్యై జగద్గురువై వీరబ్రహ్మేంద్ర స్వామి అయి మన మనస్సులో వెలుగొందుతున్నారు. అట్టి స్వామి యొక్క ఆరాధన ఉత్సవాలు జరగబోతున్నాయి. అందరూ చేసి కార్యక్రమాలు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రగా వస్తుందిగా కోరుచున్నాం. శ్రీ గురుభ్యో ఓం కృష్ణ. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్రావు తెలిపారు. ఇటీవల 10వ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో 11వ తరగతిలో ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నందున కేంద్రీయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసిందని అన్నారు. ముందుగా తమ విద్యాలయ విద్యార్థులతో 11వ తరగతి సీట్లు భర్తీ చేస్తామని, సీట్లు మిగిలితే బయట విద్యార్థులతో భర్తీ చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్రావు వెల్లడించారు. నా పేరు సూర్యప్రకాశ్రావు అండి. పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఒంగోలు ప్రిన్సిపాల్ని. ఈ సంవత్సరం క్లాస్ 11th అడ్మిషన్స్ మొదలైనవి. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో కేవీ పిల్లలైనా బయట పిల్లలైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సీట్లు అయితే మీ కేవీ పిల్లలకైతే వచ్చేసి 40 దాకా ఉన్నాయండి. అట్లా కాకుండా మా స్ట్రెంగ్త్ 40 దాటుగా ఉన్నట్టయితే కేవీ పిల్లల ద్వారా బయట పిల్లలు కూడా అవకాశాలు ఉంటాయండి. వాళ్ళకు అయితే 32, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రూల్ ప్రకారం ఏంటంటే క్లాస్ స్ట్రెంగ్త్ 32 దాటకూడదని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అందువల్ల బయట పిల్లలు ఒకవేళ మా పిల్లలతో ఫిల్ కాకపోతే అప్పుడు బయట పిల్లల్ని కూడా తీసుకోవడం జరుగుతుందండి. అందులో సైన్స్ స్ట్రీమ్ ఒకటే మనం ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాము. అది హ్యూమనిటీస్కి సంబంధించి ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు. అది వస్తే మిగతా ఇన్ఫర్మేషన్ మేము తర్వాత నోటిఫై చేస్తాము. ప్రస్తుతానికైతే సైన్స్ స్ట్రీమ్కి మాత్రమే మేము అడ్మిషన్స్ మొదలుపెట్టాం. అప్లికేషన్ ఫామ్స్ ఆఫ్లైన్లో ఉంటాయండి. వచ్చి స్కూల్కి వచ్చేసి అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని వాళ్ళ యొక్క 10th క్లాస్ మార్క్స్ షీటు దాంతో అటాచ్ చేసి వాళ్ళు స్కూల్లో సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. అట్లనే డేట్స్ వచ్చేసి ఈ 14వ తారీఖు నుంచి 25 లోపు అప్లై చేసుకోవాలండి. 27వ తారీఖు మనం లిస్టు నోటిఫై చేస్తాము.
తర్వాత అడ్మిషన్స్ అనేటువంటిది మనం ప్రాసెస్ మొదలు పెడతామండి. 10వ తారీఖు జూన్ 10వ తారీఖు లోపు అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేస్తాం. ఎవరైతే ఎలిజిబుల్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి స్కూల్కి వచ్చి అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళు ఈ యొక్క క్లాస్ 11కి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. మరో 2 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆవర్తనం 1 పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి వర్షాలు కూడా త్వరగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతిసారి జూన్ 1వ తేదీ వచ్చే ఋతుపవనాలు ఈసారి 10 రోజులు ముందుగా రానున్నాయి. జిల్లాలోని టంగుటూరు, కొండపి, కనిగిరి, పొదిలి కేంద్రాల్లో నిర్వహిస్తున్న పొగాకు వేలంలో కిలో 300 రూపాయలు, మిగిలిన కేంద్రాల్లో 299 రూపాయల చొప్పున గరిష్ట ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులు 3472 బేళ్లు తీసుకురాగా వాటిలో 3216 బేళ్లు కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 4474 బేళ్లు రాగా 4189 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సమయం ఎప్పుడూ ఒక చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.